ఈరోజు మనం భీష్ముని గురించి తెలుసుకుందాం. మహాభారతంలో అత్యంత గొప్ప యోధుడు ఎవరు? తన తండ్రి కోసం రాజ్యాన్ని, వివాహాన్ని, సుఖ సంతోషాలను త్యాగం చేసిన మహానుభావుడు ఎవరు? బాణసయ్యపై ఉండి కూడా ధర్మాన్ని బోధించిన మహాజ్ఞాని ఎవరు? ఆయనే భీష్మ పితామహుడు. హస్తినాపుర రాజు శంతనుడు ఒకరోజు గంగానది తీరంలో గంగాదేవిని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ గంగాదేవి ఒక షరతు పెట్టింది. నేను ఏ పని చేసినా నన్ను ప్రశ్నించవద్దు అని. శంతనుడు అంగీకరించాడు. వారికి పుట్టిన మొదటి 7 కుమారులను గంగాదేవి నదిలో వదిలేస్తుంది. కానీ 8వ కుమారుడిని నదిలో వేయబోతుండగా శంతనుడు అడ్డుకున్నాడు. అప్పుడు గంగాదేవి తన నిజ స్వరూపాన్ని తెలియజేసి ఆ బాలుడిని తీసుకొని వెళ్ళింది. ఆ బాలుడే దేవవ్రతుడు. దేవవ్రతుడు మహర్షుల వద్ద వేదాలు, శాస్త్రాలు, ధర్మం మరియు యుద్ధ విద్యలను అభ్యసించాడు. అతను విలువిద్యలో అపారమైన నైపుణ్యాన్ని సంపాదించాడు. పరశురాముడు వంటి మహాగురువుల వద్ద శిక్షణ పొంది ప్రపంచంలోనే అత్యుత్తమ యోధుడిగా ఎదిగాడు. తరువాత గంగాదేవి దేవవ్రతుడిని శంతనుడికి అప్పగించింది. దేవవ్రతుడి ప్రతిభ చూసి ప్రజలంతా ఆనందించారు. కొంతకాలానికి శంతనుడు సత్యవతిని ప్రేమించాడు. సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టి ఇలా అన్నాడు: సత్యవతి సంతానమే రాజ్యానికి వారసురాలు కావాలి అని. దీంతో శంతనుడు బాధపడ్డాడు. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు సత్యవతి తండ్రి వద్దకు వెళ్ళి రాజ్యంపై తన హక్కును వదులుకున్నాడు. అయితే అది సరిపోలేదు. భవిష్యత్తులో తన సంతానం రాజ్యాన్ని కోరుతుందనే భయంతో సత్యవతి తండ్రి సందేహించాడు. అప్పుడు దేవవ్రతుడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. అంత భయంకరమైన ప్రతిజ్ఞను చేసినందుకు దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. తన కుమారుడి త్యాగాన్ని చూసి శంతనుడు ఎంతో సంతోషించాడు. భీష్ముడికి ఒక గొప్ప వరం ఇచ్చాడు. అదే ఇచ్ఛామరణ వరం. అంటే తనకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే మరణించే శక్తి. ఈ వరం వల్ల భీష్ముడు ప్రపంచంలో అజేయుడిగా మారాడు. శంతనుడు మరణించిన తర్వాత భీష్ముడు హస్తినాపుర రాజ్యాన్ని కాపాడాడు. తానే రాజుగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ సింహాసనం అధిష్ఠించలేదు. విచిత్రవీర్యుడు, ధృతరాష్ట్రుడు, పాండు మరియు తర్వాత తరాల వారికి కూడా సంరక్షకుడిగా నిలిచాడు. రాజస్థిరత్వం కోసం తన జీవితమంతా అంకితం చేశాడు. కౌరవులు మరియు పాండవులు పెరుగుతున్నప్పుడు భీష్ముడు వారందరినీ సమానంగా ప్రేమించేవాడు. ధర్మం పాండవుల పక్షంలో ఉందని తెలిసిన హస్తినాపుర సింహాసనానికి విధేయుడిగా కౌరవుల పక్షంలో నిలిచాడు. ఇది ఆయన జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం. కురుక్షేత్ర మహాయుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు కౌరవ సేనకు సేనాధిపతిగా నియమితుడయ్యాడు. ఆయన యుద్ధరంగంలో ప్రవేశించగానే పాండవ సైన్యం వణికిపోయింది. భీష్ముడిని ఎదుర్కోవడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. 10 రోజుల పాటు ఆయన తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. భీష్ముడు స్త్రీలపై ఆయుధాలు పట్టనని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఒక వ్యూహం రచించాడు. శిఖండిని ముందుంచి అర్జునుడు బాణాలు సంధించాడు. శిఖండిని చూసిన భీష్ముడు యుద్ధం చేయలేదు. అర్జునుడి బాణాలు భీష్ముడి శరీరాన్ని ఛేదించాయి. వందలాది బాణాలతో ఆయన నేలపై పడిపోయాడు. బాణాలే ఆయనకు శయ్యగా మారాయి. దానినే అంపశయ్య అంటారు. భీష్ముడు తన ఇష్టామరణ వరం కారణంగా వెంటనే మరణించలేదు. బాణాల శయ్యపైనే ఉండి యుధిష్ఠిరుడికి రాజధర్మం, నీతిశాస్త్రం మరియు జీవిత సత్యాలను బోధించాడు. ఆయన ఉపదేశాలు నేటికి అమూల్యమైనవిగా భావిస్తారు. ఉత్తరాయణ కాలం వచ్చినప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి ధ్యానించాడు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన తర్వాత తన మరణ వరాన్ని ఉపయోగించి ప్రాణాలను విడిచాడు. దేవతలు ఆయనను స్వర్గానికి ఆహ్వానించారు. ఇలా భీష్మ పితామహుడు తన జీవితాన్ని ధర్మాన్ని అంకితం చేశాడు. అమరుడై నిలిచిపోయాడు. భీష్ముడు మనకు త్యాగం, కర్తవ్య నిర్వహణ, ధర్మం మరియు నిస్వార్థ సేవకు ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.